హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కార్తీ న్యూ మూవీ సత్యం సుందరం ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో యాంకర్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఒక ప్రశ్నకి బదులుగా ఆన్సర్ అడుగుతుంటే ఆయన సెన్సిటివ్ మ్యాటర్ అని స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని తప్పుపట్టిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రెస్ మీట్లోనే కార్తీ గారికి బహిరంగంగానే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన రిప్లైగా ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు, సారీ ఫర్ దట్ అని. అయితే అసలు ఎవరిది తప్పు, కార్తీ గారు నిజంగా తప్పు ఉందా, కండక్ట్ చేసిన వాళ్ళ తప్ప, యాంకర్ది తప్ప అనేది ఎవరు అర్థం చేసుకోకుండా మెయిన్గా హీరోనే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది అటు తమిళ్ మరియు తెలుగు ఇండస్ట్రీకి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ సత్సంబంధాలు ఉన్నాయో దీన్ని చెరిపేసేలా ఉందని కొంతమంది అభిప్రాయపడుతుంటే, పవన్ కళ్యాణ్ గారికి భయపడ్డాడు కార్తీ అని ఇంకొంతమంది అంటున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఎవరిది తప్పు ఏంటనేది ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. నిజంగా ఒకసారి నాకు అనిపించింది చెప్తాను నేను. ఆ ఈవెంట్కి అలాంటి ప్రశ్నలు రాబోతున్నట్లు ముందుగా అయితే అతనికైతే ఇంటిమేషన్ ఉండదు. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ స్క్రీన్ మీద ప్లే చేయడం జరిగింది ఈ లడ్డు. దీనికి సంబంధించి యాంకర్ గారు గుచ్చి 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 అడిగారు దాన్ని, ఎలాగైనా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని. ఓకే, సో దానికి ఆయన ఇప్పుడు ఫేస్ మీద అడిగారు, కెమెరాలన్నీ చూస్తున్నాయి పాపం. సో ఏం చెప్పాలి అర్థం కాక సెన్సిటివ్ మ్యాటర్ పక్కన పెడదామని అన్నారు, సీరియస్గా చెప్పలేక. దాన్ని తప్పు పట్టాలా ఎందుకనే అనిపించిందో నాకు అర్థం కాలేదు. సో ఏంటి రీజన్? ఎవరినో అనలేక దొరికిందే కదా అని ఇతన్ని అన్నారా, ఇతన్ని బ్లేమ్ చేస్తున్నారా, ఏంటి దీని మీద ఏం చెప్తారు మీరు? కార్తీ విషయాన్ని తీసుకుంటే కంప్లీట్గా నాకు ఈ లడ్డు కంప్లీట్ జర్నీ మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి. ఫస్ట్ లడ్డు మన చంద్రబాబు నాయుడు గారికి అనిపించింది తిరుమల లడ్డులో ఏదో ఉంది విచిత్రము అని. ఎందుకు అనిపించింది అంటే 320 రూపాయలకి నెయ్యి వస్తుంది. మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్నా వాళ్ళకి ఏటా 2 లక్షల కిలోల నెయ్యి కావాల్సి వస్తుంది. దానికి వాళ్ళు రైతు దగ్గర నుంచి 540 రూపాయలకి నెయ్యి కొంటున్నారు. కిలో రైతు దగ్గర 540. వర్త్ఫుల్లే, నాట్ బ్యాడ్. 550 540 రూపాయలు అంటే ఇట్స్ ఓకే. అది 2 లక్షల కిలోల వాడకం కాబట్టి ఆ రేటుకి వచ్చింది. తిరుమల లడ్డు తిరుమల తిరుపతికి నెయ్యిని సప్లై చేసేది మన నందిని కంపెనీ, ఎక్కడ కర్ణాటక నుంచి. సో వాళ్ళు రెగ్యులర్గా ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏమడిగారంటే జగన్ సర్కార్ వచ్చినప్పుడు బాబు పాల పాల ఉత్పత్తుల రేట్లన్నీ బాగా పెరిగిపోయాయి, మాకు ఈ రేటు పడట్లేదు, ఓ పావులో 10 పైసలు పెంచు అన్నారు. అబ్బే నేను అసలు పెంచనంటే పెంచను, నేను రాజస్థాన్ నుంచి వాడెవడికో ఆర్డర్ ఇస్తాను అని చెప్పి రాజస్థాన్కి ఆర్డర్ ఇచ్చావు లడ్డు, బాగానే ఉంది. రాజస్థాన్ వాడు ఏం చేశాడు, దాంట్లో అడ్డమైనవన్నీ కలిపి నీకు ఇదే నెయ్యి అని చెప్పి ఇచ్చాడు. నువ్వు హ్యాపీగా దాన్ని తీసుకున్నావు, లడ్డు తయారీ అవుతుంది, అంతా సక్రమంగా జరుగుతుంది అనే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారంటే ఆయనది కూడా పాల వ్యాపారమే కాబట్టి, అది బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రేటుకి రాదు. సో ఇప్పుడు వ్యవహారం అంతా ఒక లడ్డు చుట్టూ వివాదం మొదలైంది. అందరు కూడా ఏం మాట్లాడుకుంటారు, లడ్డు అపవిత్రమైంది, లడ్డు అపవిత్రమైపోయింది అని చెప్పేసి. కానీ పాపం వీళ్ళు చేసిన పూజలు మాత్రం దేవుడికి బాగానే అందాయి, దేవుడికి కూడా సంబంధం లేదు, అది ఎవడో చేసిన పాపం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అది జరిగింది. సో మీరు ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కాబట్టి ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, వాడు ఉన్మాద ఉగ్రవాద, కావాలనే మీ దేవుడి మీద బురద చల్లడానికి ఏమన్నా చేశాడా, లేకపోతే అసలు నెయ్యి అయితే నేను నాకు ఆ రాష్ట్రానికి సప్లై చేస్తున్నా, వాడు అంత పవిత్రంగా వాడతారని నాకు తెలియదు కదా, నేను నా బుద్ధి వాడికి సప్లై చేయడమే నా డ్యూటీ అది. సో వారికి తెలియకపోకుండా కూడా జరగవచ్చు. వీటి మీద దృష్టి పెట్టి నిజంగా నిందితులు ఎవరైనా ఉంటే, లేదా వైసీపీ వాళ్ళే కావాలని రాజస్థాన్లో ఒక పిచ్చి యూనిట్ పెట్టి వాళ్ళే అది చేశారా, ఇవన్నీ కనుక్కొని నిందితులను జైలు వేస్తే సరిపోతుంది. ఒక డౌట్, నెయ్యి డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడ తయారీయా ఏంటి, అసలు అక్కడెక్కడ నుంచో వస్తుందా, ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి? ఇప్పుడు కర్ణాటక పశు సంపద ఎంత, రాజస్థాన్ పశు సంపద ఎంత అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కర్ణాటక పశు సంపద ఎంత నువ్వు ఆలోచిస్తే దేశవ్యాప్తంగా గోవులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ అవుద్ది, ఎక్కువ ఉత్పత్తి చేయగలదు. నందిని కంపెనీ కూడా మరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో కూడా నీకు కనీసం 3x 4x బ్యాకప్ ఇవ్వగలదాన్ని ఈ వీళ్ళ. రాజస్థాన్ సమగ్ర సర్వే చేసి దేశం మొత్తంలో ఆవులు తక్కువ ఉన్న రాష్ట్రమే అది.
మరి వాడు నీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో నెయ్యి తెలియదు వాడి పిండాకోడు. నువ్వు ఆర్డర్ ఇచ్చేసావు, చెప్పావు, వాడు ఎక్కడి నుంచి తెస్తాడు ఏం చేస్తాడో నీకు తెలియదు కదా. వాడు వనస్పతి తేవచ్చు, ఇంకేదో దరిద్రం తేవచ్చు, ఇంకేదో తేవచ్చు, నీకు నెయ్యి అని చెప్పి అంటగట్టేశాడు. నువ్వేం చేసావు, వాడు 500 అడుగుతున్నాడు, వీడు 400 అడుగుతాడు, వీడు 320కే వచ్చాడు కదా అని చెప్పి సైన్ చేసి ఇచ్చేసావు. 320 రూపాయలు. అమ్మ కోసి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మామూలు లడ్డు మన షాపులోనే కేజీ లడ్డు ఒక 1000 రూపాయలు ఉంటుంది. మంచి షాప్ అయితే 1500, వాట్ ఎవర్. ఎంత కాదన్నా పిచ్చి పిచ్చి షాపులైనా సరే మినిమం 700కైనా వాడు అమ్ముతాడు, కానీ అంత తక్కువ ఎవడు అమ్మడు. అంతేగా తిరుమల లడ్డు ఒక్కటే 200 గ్రాములు ఎంతో ఉంటుంది. 6 లడ్డూలు కలిపితే నీకు కేజీ వస్తుంది. ఒక లడ్డు 50 రూపాయలు, 6 లడ్డూలు అయితే నీకు కేజీ, అంటే కేజీ లడ్డు నీకు 300 పడుతుంది. పిచ్చి లడ్డే నీకు రావట్ల 300కి. ఇది లడ్డూలకే రారాజు, లడ్డూలకి లడ్డు ఇది. పైగా లడ్డు కాదు, అదొక ఎమోషన్. నువ్వు మామూలు లడ్డుని కుమ్మలు ఇలా నాకుంటూ తినేస్తావు. తిరుమల లడ్డు అలా తినలేవు. స్నానం చేసి చెప్పులు ఇప్పేసి శుద్ధిగా ఉండి కొంచెం ఇంటి ఇచ్చినా చాలు కళ్ళకి అద్దుకొని. కరెక్ట్ అంతే కదా. స్వీట్లు తిన్నట్టయితే తినవుగా తిరుమల లడ్డుని. నువ్వు స్వీట్లు తినే లడ్డునే నువ్వు అసలు ఇవ్వట్లా రేటుకి. అంత పవిత్రమైన నెయ్యితో, అంత శుద్ధమైనటువంటి ఆయిల్లో తయారైనటువంటి బూందీతో, అంత శుద్ధమైనటువంటి షుగరు, అంత శుద్ధమైనటువంటి యాలకుల పొడి, అంత శుద్ధమైనటువంటి పచ్చకర్పూరం, అంత శుద్ధమైనటువంటి డ్రై ఫ్రూట్స్, అంత శుద్ధమైనటువంటి చేతులు చేసేవాడు. మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయలకి 4 ఇచ్చినారే, ఎట్లయింది అది నాకు అర్థం. అక్కడికి కూడా వస్తా. అంత శుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఇవ్వలేవు, బేసిక్ అయితే ఇవ్వలేవు, కానీ ఇచ్చావు అంటే ఏదో ఉంది అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. అప్పుడు పాల రేటు తక్కువ ఉంది, మొన్న పెరిగింది. ఈ గత 5 ఏళ్లలో పాల రేటు విపరీతంగా పెరిగింది. అప్పట్లో మనకి ½ లీటర్ ప్యాకెట్ 21, 22కి వచ్చేవి, నీకు గుర్తుంటే 22 అంటే లీటర్ 40 రూపీస్కి ఉండేది. ఇప్పుడు 100 అయింది పాల లీటర్. తగ్గట్లా అసలు. బ్రెడ్ కూడా పెరిగిపోయింది, పాల ఉత్పత్తులు పెరిగిపోయాయి, పాల పొడి పెరిగింది, నెయ్యి పెరిగింది, డైరీ ఐటమ్స్ అన్ని పెరిగాయి. కంప్లీట్ డైరీ ఐటమ్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. సేమ్ మటన్ లాగా. మటన్ కనీసం ఒక 4 ఏళ్ల క్రితం చూసుకున్నా 400 కిలో వచ్చేది, ఇప్పుడు 1000కి తగ్గట్లా. అట్లా ఆ రేంజ్ లో ఇది కూడా పడిపోయింది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగిపోయాయి. ఇక అది తగ్గట్ల. దానివల్ల అది డైరీ మీద బాగా భారం పడుతుంది. అలవాటు పడ్డారు. పనీర్ రేట్ కూడా పెరిగిపోయింది. 60 రూపీస్కి వచ్చే 100 గ్రామ్ ఇప్పుడు రావట్లా, నీకు 120 పెడితే కానీ రావట్లా. సో అట్లా పెరిగినప్పుడు చీజ్ రేట్స్ పెరిగాయి, పిజ్జా రేట్లు పెరిగాయి, అన్ని పెరిగిపోయాయి. డైరీ రిలేటెడ్ డైరీ రిలేటెడ్ అన్ని బాగా పెరిగిపోయాయి రేట్లనే. సో ఆ రేటుకి మేము నెయ్యి ఇవ్వలేమయ్యా అన్నాడు. ఇప్పుడు మనం ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మన ఇంట్లోనే రోజు 2 పాల ప్యాకెట్లు అంటే లీటర్ పాలు వాడుతున్న కొద్దీ మన మమ్మీ కొంత గొప్ప అవన్నీ పక్కన చేసి ఎప్పుడో నెలకి అంటే 30 లీటర్లు నువ్వు వాడిన తర్వాత దాన్ని కాసి నీకు ఇంత నెయ్యి వస్తుంది. లీటర్ నెయ్యి రావాలంటే 2 నెలల్లో లేకపోతే 50 లీటర్లో పడాలి. అంటే 50 లీటర్లు అంటే 50 × 100 5,000. 5,000 కాస్తే నీకు లీటర్ నెయ్యి రావట్లా. 10,000 కాస్తే కూడా లీటర్ వస్తుందో రాదో తెలియట్లా. మరి ఇక్కడేమో 320 రూపాయలకి లీటర్లు ఇచ్చేస్తున్నావు నువ్వు. తీసుకోండి, కావాలంటే ఫ్రీగా తీసుకోండి, 2 క్యాన్లు కూడా పట్టుకెళ్ళండి అని ఇచ్చేస్తున్నావు నువ్వు. అంటే ఎందుకు ఇస్తున్నావు? దీంట్లో ఏముంది? సరే మనమే ఇవ్వచ్చు కదా హెరిటేజ్ నుంచి అనుకుంటే ఏమనుకున్నాడు, నెంబర్ 1 ఆ రేటుకి మనం ఇవ్వలేం. అలా అని మనం ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపారాలు భలే చేసుకుంటున్నారు అంటారు. అమర్చ మనకు వద్దు. ఇప్పుడు పక్కడు మనం ఇక్కడ ఉండే ఇవ్వలేకపోతుంటే వాడు పక్క రాష్ట్రం నుంచి విత్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 320కి ఎలా ఇస్తున్నాడు? ఏ దరిద్రాన్ని అందులో కలుపుతున్నాడు? దారిలో దరిద్రం కలిసిందా లేకపోతే అక్కడి నుంచే వచ్చి ఉంటుందా? దారిలో ఏం కలవదులే. అంటే కొంతమంది అంటే దురాలోచన పడతారు. ఏంటి తెలుసా, దారిలో వెళ్తుండగా మంచి నెయ్యి దారి మళ్ళిచ్చి దీన్ని కలిపేసి కల్తీ చేసి దాన్ని పక్కన అమ్ముకునే కొంతమంది ఉంటారు. అలా కూడా జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటి, రీసెంట్ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే పని ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మత కలహాలు మత కల్లోలాలు పెరిగేలాగా ఉన్నాయండి, కొంచెం తగ్గించండి అని చెప్పేసి ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి 360 degrees ఆలోచించి ఆయన ట్వీట్ పెట్టాడు. ఆయనకేమో అది అర్థమై చావాల. యాక్చువల్గా చెప్పండి, ఇప్పుడు నువ్వు అన్నట్టు మధ్యలో కూడా కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు. వీళ్ళని అదేంటో సమగ్ర సర్వే చేసి ఎవడెవడు తప్పు చేశాడో వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు అంటే ఈ లడ్డును నెత్తిన పెట్టుకొని టైంకి హైలైట్ అవుదాం అనుకున్నాడు. తిరుమల లడ్డు పవన్ కళ్యాణ్కి ముందు పవన్ కళ్యాణ్కి తర్వాత అనే పేరు రావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎలా క్యాష్ చేసుకుంటున్నాడు 360 degreesలో దీని గురించి అంటే, లడ్డు అపవిత్రం అయిపోయింది,
నేను దీక్ష చేస్తున్నాను, దీన్ని ప్రక్షాళన చేస్తాను. నిన్నెందుకు మరి బెజవాడ టెంపుల్కి వెళ్ళావో తెలియదు, మెట్టు మెట్టు అలుకు జలుకుంటూ పైనుంచి కింది దాకా వెళ్ళి కుంకుమ బొట్లు అన్ని రాసేసుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఏమని, ఎల్లుండి తిరుమల కూడా అలిపిరి నుంచి నేను మెట్ల మార్గం పైన వెళ్ళి అలుకు జల్లుకుంటూ పసుపులో కుంకుమలు వేసుకుంటూ పైకి కిందికి తిరుగుతానని చెప్పావు. బాగానే ఉంది అది కూడా. ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న ఎలిగేషన్ పాస్ చేస్తాను. లాస్ట్ టైము వరదలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అయ్యా రాలేదు అని అడిగితే ఏం చెప్పావు? ఫ్యాన్స్ అందరూ వచ్చి కొంచెం ఇదవుతుంది, నేను వస్తే తండోపతండాలుగా జనాలందరూ వచ్చి ఎగబడతారు, మన క్రేజ్ అట్లాంటివి, మన కట్అవుట్ అట్లాంటివి, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని నేను రాలేదు అన్నావు. మరి ఇప్పుడు నేను తిరుమల పోతున్నాను అని నువ్వే చెప్పావు కదా, మరి అక్కడికి రాలా? తండోపతండాలు ప్రోటోకాల్ ఉంటది కదా. ఏం ప్రోటోకాల్ ఉంటది మా తిరుమలకి? ప్రోటోకాల్ ఏంటి? నువ్వు ఎక్కొచ్చు, నేను ఎక్కొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మేము అందరం వెనకాల ఎక్కాలనే కోరుకుంటాం కదా. కరెక్ట్. కొంతమంది సెక్యూరిటీ ఆపుతారు కదా. ఎందుకు ఆపుతారు? తిరుమల మెట్టు ఎక్కకుండా ఆపుతావా? ఎందుకు ఆపుతావు? అదేమన్నా రోడ్డు మీద ట్రాఫిక్ సీఎం వెళ్తుంటే మీరు ఆగండి అనేదా? నెవర్. అలిపిరి మెట్లు ఎవరైనా ఎక్కొచ్చు. మోడీ గారు ఎక్కినా సరే మీరు ఎక్కాల్సిందే. అది ఆయన చూసుకుంటాడు, ఆయన సెక్యూరిటీ, అంతే. అది సంగతి. సో ఇప్పుడు అందరు రావాలనుకుంటారా? మరి ఇప్పుడు జరగదా నీకు అక్కడ డిస్టర్బెన్స్? మరి అక్కడ జరిగే డిస్టర్బెన్స్ ఇక్కడ ఏం జరగదు? అక్కడ నీకు అనుకూలంగా అలా మాట్లాడావు, ఇక్కడ నీకు అనుకూలంగా ఇలా మాట్లాడావు, నీకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. ఇది ఓవరాల్ జరిగింది. సో ఇప్పుడు ఈయనేమనుకుని ఈ లడ్డూని ఎత్తిన వేసుకొని దీన్ని బాగా వివాదం చేసి గట్టిగా కూర్చున్నాం అనుకో, సరే అని చెప్పి ఈ రేపో మాపో ఏదో మంచి లడ్డూలు తెచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాధ్యమైందని చెప్పి నెక్స్ట్ తిరుమల టీటీడీలో ఒకప్పుడు లడ్డు పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత లాగా ఫిక్స్ అయిపోతుంది. ఆ పేరుని క్యాష్ చేసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే కుతూహల పడతా ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సొల్లు గార్చాడు, అలాగే ఆలోచించాడు కాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు దాని కంపారిజన్ కూడా నేను మొన్న వరదలకే పెట్టా. ఎందుకు అంటే మొన్న వరదల టైంలో బాబు అబ్బాబు నువ్వు ఎందుకు రాలేదు అంటే, మాది మంచి ప్రభుత్వం, 100 రోజుల ప్రభుత్వం అని పోస్టర్ పెట్టుకున్నావు కదా. ఈ మంచిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నువ్వు ఎక్కడ కనబడట్లేదు ఏంటి అంటే, టైంకి లడ్డు దొరికింది, దాన్ని ఎత్తిన పెట్టుకొని మొత్తం అందరికీ కనబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది దానికి జరిగింది. కార్తీ మ్యాటర్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈయన ఇది చేసినందుకు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా అన్నారు అంటే, ఇప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, ఇదేమైంది, నువ్వు అక్కడక్కడే అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టేస్తే సమస్య సద్దుమణుగుతుంది. మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎవడో లేడు అధికారంలో. నీ ఉద్దేశం ఏంటి? జగన్ మీద బురద చల్లాలి, ఏదో రకంగా ఈ లడ్డు ఆయనకు అంటగట్టి, సరే చల్లు, నష్టమేం లేదు, ఆయన కూడా తీసుకెళ్లి జైల్లో వేయి, సెటిల్ అవుతుంది. నువ్వు ఇలా దీక్ష చేస్తా గుడికి తిరిగి మెట్టుకి అలుగు చల్లుకుంటూ పసుపు కుంకుమలు రాసుకుంటూ తిరిగావనుకో, అది ఏమవుతుంది అంటే హిందుత్వం సనాతన ధర్మం నుంచి పెద్ద ఎత్తున గొడవలు, ఎక్కడెక్కడో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి లడ్డూలు 2 లక్షల లడ్డూలు ఎక్కడికి వెళ్ళాయి? రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకి వెళ్ళాయి, గుర్తుందా? అక్కడికి కూడా వెళ్ళాయి. ఇప్పుడు అది ఏంటి, ఎన్ని గొడవల తర్వాత ఆ గుడి వచ్చింది? బాబ్రీ మసీద్ గొడవ తర్వాత వచ్చింది. ఎవడో పక్కన ఒరే మీ లడ్డు అట్లాంటిదిరా హిహి అంటాడు అనుకో, లేదురా బాబు మీ దాంట్లోనే ఇది ఉంది, మీ షీర్ కుర్మాలోనే ఇది ఉందని వాడు వీడిని అంటాడు. మీ ప్రేయర్ ఆయిల్లోనే ఏదో ఉంటుందిరా బాబు అది ఒట్టిదే అని చెప్పి వీడు అంటాడు. వీళ్ళు కొట్టుకు చేస్తారు. ఓ భయంసా గొడవలో ఓ బాబ్రీ మసీద్ పెద్ద గొడవ అవుతుంది, మతం కొట్లాడుకుంటా ఉంటారు. నువ్వు దానంత హైలైట్ చేయకు. తిరుమల లడ్డు అనేది ఎమోషన్ అందరికీ తెలిసిందే. నువ్వు దాన్ని మరీ ఇంత చేసి రచ్చ చేసావనుకో, నువ్వేంటి నీ కోసం నువ్వు ఆలోచించుకుంటున్నావు, దానివల్ల ఇంత రచ్చ జరుగుద్ది, వద్దు అని ప్రకాష్ రాజ్ గారు చెప్పాడు. నాకు అర్థం కాల. సెక్యులరిజంకి దీనికి ఏంటి అని ఏదేదో వాగేశాడు. వాగిన తర్వాత ఏమైంది? ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వచ్చి బాబు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, యాక్చువల్గా నేను ప్రజెంట్ వేరే ఫారిన్ లో ఉన్నాను, 30 తర్వాత వస్తాను, అప్పుడు కావాలంటే నీకు ఈ అని దిద్ది నేర్పించి చెప్తా. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక నాకు లేదు, ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థమయ్యే ఈ మైండ్ సెట్ లో నువ్వు లేవు, అంత తెలివి నీకు ఇంకా రాలేదని ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, గతంలో ప్రకాష్ రాజ్ గారు బీజేపీకి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఊసర వెళ్ళి అన్న పదజాలం వాడారు, అర్థమైందా? దాని తర్వాత ఇంకొక ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తే నాగబాబు గారు ఒక మాట అన్నారు, త్రూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకాష్ రాజ్ గారిని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత విత్ ఇన్ షార్ట్ టర్మ్ ఆఫ్ పీరియడ్ ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తూ మా ఎలక్షన్స్లో నిలబెట్టారు. దానికి చిరంజీవి గారు సపోర్ట్ చేశారు, దానికి నాగబాబు గారు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశారు. తమ్ముడిని అన్నందుకు గొడవపడ్డ నాగబాబు గారు విత్ ఇన్ స్పాన్ షార్ట్ టర్మ్ పీరియడ్లో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారిని దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ
గొడవ రాజు అవుతున్నట్లు కనపడుతోంది 30 తర్వాత. మంచి డిబేట్లు పెట్టుకునే ఛాన్స్ కూడా కనపడుతోంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మళ్ళీ చేస్తే అసలు ఏంటి ఇంటెన్షన్, ఏం జరిగే అవకాశం ఉంది? అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టెబిలిటీ. నేను కార్తీ దగ్గర రావాలంటే ఇంత ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది, నా కర్మ అది. అందుకని చెప్పి ఇంకా కార్తీ దగ్గర నేను రాలేకపోతున్నా. ఇప్పుడు చూడు, ఆయన పెట్టిన ట్వీట్ అర్థం కాల. నీకు ఎలా అయితే అర్థం చేసుకున్నావు అలా అర్థం చేసుకొని దాని గురించి ఇష్టం వచ్చినట్టు వాగేసావు, సరిపోయింది. ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని నువ్వు ఏమన్నావు అసలు నీకేంటి సంబంధం? సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి అసలు నువ్వే మాట్లాడడానికి, ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం అని అన్నాడు. మరి అదే మా ఎలక్షన్ టైంలో పక్క రాష్ట్రం వాడిని అధ్యక్షుడు చేయడానికి మాకు అభ్యంతరంగా ఉందని మంచు విష్ణు వీళ్ళందరూ గొడవ చేస్తుంటే నీకేంటి సంబంధం అని వాళ్ళు అడుగుతుంటే ఆయనకే సంబంధం, ఎందుకంటే ఆయన అర్హుడు, ఆయనకు అది ఉంది, ఆయనకి ఇది ఉంది, ఆయనకు అంత తెలివి ఉంది, ఇంత తెలివి ఉంది అని చెప్పాడు ఈయన. అంటే నీ మీదికి వచ్చేసరికి నీకేం నచ్చలా, నువ్వెవడరా నీకేంటి సంబంధం అని అడిగావు. అవునా? నీ దగ్గరికి రాక నీ అవతల వాళ్ళని తిట్టాడు అనుకో, నీకైనా దేవుడు, కాళ్ళు కడిగి నెత్తిన జల్లేసుకుంటావు. చూడు ఎంత స్వార్థంగా ఉన్నారో మనుషులు. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు కార్తీ దగ్గరకు వస్తా. నీకు ఎలాగైతే ప్రకాష్ రాజ్ ట్వీట్ అర్థం కాలేదో, ఎలాగైతే అసలు లడ్డు వివాదం అర్థమై చావలేదో, కార్తీ అనే మనిషి ఒక ఈవెంట్కి వచ్చాడు. ఆయనకు తెలియకుండా అక్కడ ర్యాండమ్ గా ఒకటి ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ అయింది. దానికి నా రియాక్ట్ అవ్వాల్సి వస్తే వద్దొద్దు, లడ్డు ప్రజెంట్ అదొక చాలా సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడొద్దు అన్నాడు. దాని అర్థం ఏంటి? ఒరే బయట గొడవలు జరుగుతున్నాయిరా, మనం దాని గురించి కామెడీలు చేయకూడదు, చాలా తప్పు అని కార్తీ చెప్పినట్టు. కార్తీ ఇది తప్పు అని చెప్పాడు అక్కడ. నీకేం అర్థమై వచ్చింది? ఆయన దాని లడ్డు గురించి జోకులు వేసాడని నీకు ఎవడో చెప్పాడు, నువ్వు చూడలేదేమో మరి, లేదా మనం చూసినా కూడా అర్థం కాలేదేమో మన బుర్రకి. ఎందుకంటే మనకు చదివిస్తే ఉన్నమతి చెడింది కదా, అందుకు తెలియలా. ఎక్కువ చదివావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయింది. సో అందుకు నీకు అర్థమై చావాలా అది, అంతేనా? ఆయన ఏమన్నాడు పాపం ఆ పిల్లడు, ఏమి అనలా. అయినా సరే ఆయన ఏం చెప్పాడు, కార్తీ కానీ సూర్య కానీ వాళ్ళ నాన్న కానీ జ్యోతి కానీ ఎవరైనా సరే వాళ్ళ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు అని తెలిస్తే కారణం ఏంటని కూడా తెలియకుండా సారీ చెప్తారు. ఇప్పుడు కూడా అదే చేశాడు కార్తీ. బాబు నేను అసలు ఏమన్నా, నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నేను ఎవరిని హర్ట్ చేయలేదు, సరేలే ఏడుస్తున్నావు నీ మొహాన్ ఒకసారి పోతగలడు అని చెప్పి సారీ పడేశాడు. మరి ఇంకేం చేస్తాడు చెప్పు? సూర్య కూడా సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పండి, దానికి కూడా పాపం. వాడి కష్టం ఏంటంటే కార్తీది టైంకి శివం సత్యం సుందరం సినిమా రిలీజ్ ఉంది. ఏపీలో నీకు తరఫున ఎవడో చచ్చాడు కదా సినిమాటోగ్రఫీ, దాన్ని ఏమన్నా కత్తిరింపులు మెత్తిరింపులు చేస్తే పాపం వీళ్ళు బతకలేరుగా. ఈయన నమ్ముకొని ఆ డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. ఇప్పుడు నేను టంగు స్లిప్ అయ్యి ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఎందుకు నష్టం చేయాలి? అందుకని చెప్పి ఆ సారీ ఏదో వీడి మొహానికి పడేస్తే దరిద్రం తీరుద్ది కదా అని ఏమన్నా అనుకోని మనకు నష్టంలా సారీ పడేస్తే అయిపోయిందిగా. పోరా బాబు నీ మొహాన్ సారీ అని పడేశారు. అది జరిగింది. యాక్చువల్లీ సినిమాని ఇబ్బంది పెడతాడు లేకపోతే. కార్తీ నీకు సారీ చెప్పాడు చెయ్యని తప్పుకి, అదే చెయ్యని తప్పు ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చెప్తున్నా చూడు. సూర్య కూడా నీకు సారీ చెప్పాడు చెయ్యని తప్పు, తమ్ముడు చేయని తప్పుకి. నీకు జ్యోతిక కానీ అందరూ సారీలు చెప్తారు, ఓకేనా? నువ్వు ఎప్పుడైతే నీ సినిమా బ్రో సినిమా అప్పుడు మేము తమిళని ఎంకరేజ్ చేస్తాము, తమిళ వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకు చావరు అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేసావు. దానికి కూడా నీకు సగం తెలిసి సగం తెలియకే వాగావు. అప్పుడు ఏమైంది అంటే, సెల్వం అని మన రోజా వాళ్ళ హస్బెండ్, ఫస్ట్ మన వాళ్ళకి పని ఇవ్వండిరా, మన వాళ్ళు కడుపు నిండిన తర్వాత పక్కోడిని పిలవండి, వీళ్ళందరినీ ఎండబెట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పనులు ఇస్తే ఎవడి ఇండస్ట్రీ వాడికి ఉంది. హిందీ వాడికి బతకడానికి హిందీ ఇండస్ట్రీ ఉంది, తెలుగుడికి తెలుగు ఇండస్ట్రీ ఉంది. మనం మొన్న బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్టు కన్నడోడికి కన్నడ ఇండస్ట్రీ ఉంది. మనం కూడా యూనియన్లు అన్ని పెట్టుకు చచ్చాం. మన వాళ్ళందరికీ పని ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి. షూటింగ్లన్నీ తీసుకెళ్లి రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నారు, వచ్చేస్తుంది. నువ్వు రామోజీ ఫిలింలో షూటింగ్ పెడితే చెన్నై నుంచి డాన్సర్లను తీసుకెళ్ళవు, నీకు అది అవుట్డోర్. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్తున్నావు, యూనియన్ వాళ్ళని. వద్దు, మన వాళ్ళు ఖాళీగా చేస్తున్నారు కదా, అదే ఏవిఎంలో పెట్టుకో. ఇక్కడ స్టూడియోలు లేవా, మన దగ్గర ఏమీ లేవా అని ఆయన బాధ. అది నిజంగా అర్థం చేసుకోవాలి. అది ఈయనకు అర్థం కాల. మన తెలుగులో కూడా ఉంది ఈ ప్రాబ్లం. టీవీ ఆర్టిస్టులు అందరూ మీరు కన్నడ నుంచి తెచ్చుకుంటున్నారండి అని గొడవలు. లేదు అంటే డబ్బింగ్ సీరియల్, ఒకప్పుడు మొత్తం డబ్బింగ్ సీరియల్లే వచ్చేవి. మాకు పన్నులు లేకుండా పోతున్నాయి, మరి మేము ఎందుకు చావన్నా ఏడవన్నా అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఇప్పుడేమో తమిళ్ కన్నడం నుంచి తెచ్చుకుంటున్నాం. మన వాళ్ళకి పని లేదు. సినిమాలు కూడా అంతే. మన వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళని ఎక్కడి నుంచో కావాలి, ఇంకా ఈ పెద్ద క్యారెక్టర్లు ఎక్కడెక్కడ నుంచో వింత జంతువులన్నీ కావాలి మనకి. అక్కడ వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడికి వస్తే వాళ్ళ గిరివేళ్ళు కాలు కడిగేవాడు, మసాజ్ చేసేవాడు, అందరిని ఇంత పెద్ద టీము అందరినీ మేపుతావు.
అది ప్రాబ్లం. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇన్నేళ్ళు పోరాడింది దానికి, పాపం చచ్చిపోయే వరకు. అంటే ఇప్పుడు పాపం అదేంటిది లాస్ట్ వయసులో ఉన్నంత వరకు కూడా, తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన దీనికోసమే పోరాడతాడు. ఏమని, మనోళ్ళకి పని ఇవ్వండి అయ్యా, మనోళ్ళకి పని ఇవ్వండి అంటే పాప ఆయన మైకు లాగేసుకుంటారు ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పకుండా. అంటే ఆయన ఉద్దేశం అది యాక్చువల్, కానీ చర్చ చూసే వాళ్ళకి అర్థం కాదు బేసికలీ. సో మనోళ్ళకి పని ఇవ్వండి, మనోళ్ళకి పని ఇవ్వండి, మన కడుపు నిండాక నీకు ఎక్కువ అనిపిస్తే పక్కోడికి పెట్టు, నిన్ను మార్చుకొని ఊరందని మేపమని నిన్ను చెప్పాల అనేది వాళ్ళ ఉద్దేశం. అది పవన్ కళ్యాణ్కి ఎలా అర్థమైందో తెలియదు, కానీ మా సినిమాకి సముద్రకని గారు డైరెక్టరు, వాళ్ళేమో అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, మేము వాస్ట్ అనమాట, ఎక్కడెక్కడి నుంచి అందరినీ తెచ్చి పెట్టేసుకుంటాం. కానీ తమిళ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి స్వార్థం ఎక్కువ, వాళ్ళోళ్ళే ఉండాలంట. మొన్న పెద్ద మనిషి ఏదో అన్నాడని చెప్పుకొచ్చాడు. అప్పుడే తమిళోళ్ళు నీ మొహం చూడొద్దని అనుకున్నారు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అప్పుడే. సీరియస్లీ వాళ్ళ కర్మగాలో నువ్వు వాళ్ళ బార్డర్లోనే మంత్రి అయ్యావు, సరే సరిపోయింది. ఇప్పుడు నువ్వు కార్తీ చేత క్షమాపణ, నాకు ఆ హీరో అంటే గౌరవం ఉంది కానీ వాడి పని నాకు నచ్చలేదు, జోకులు వేసాడు, మా లడ్డూను అవమానించాడు అని తెలిసి ఒక విచ్చవాగుడు వాగితే తమిళ్లో ఇంకోసారి నీ సినిమా రిలీజ్ అవుద్దా? నీకేంటి ప్రాబ్లం? నీ ప్రొడ్యూసర్ కదా చచ్చేది. కార్తీ అదే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి, అదే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించి నీకు సారీ చెప్పాడు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకు ఫస్ట్ మనం డేట్లు ఇచ్చి చావం, ఎప్పుడు షూట్కి వస్తారో దేవుడు ఎరుగు. పోనీ ఏదో రకంగా తూతు మంత్రంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నావు అంటే నీ వాగుడు వల్ల అమ్ముడు పోవు. పక్క రాష్ట్రాల్లో అసలు ఎవడు కొండు. తమిళ్లో అసలు నిన్ను ఎంకరేజ్ చేసేవాడే లేదు 100%. తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమా తమిళ్లో ఒక్కటి ఆడదు, వాళ్ళు ఎవరు చూడరు. ఎందుకంటే నేను తమిళలకు వ్యతిరేకం అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అదే ఆయన తెలిసి తెలియక చేసుకున్న తప్పు ఏంటో తెలుసా? అప్పుడు ఆ సెల్వమని మాట్లాడిన సెల్వమని రోజాకి హస్బెండ్ కాబట్టి నేను ఖచ్చితంగా వ్యతిరేకించాలనుకున్నాడు, కానీ దానివల్ల వచ్చే నష్టం గురించి ఆయన ఆలోచించాల. ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ రామ్ చరణ్కి పడవచ్చు, సాయిధరం తేజ్కి పడవచ్చు, వరుణ్కి పడవచ్చు, మెగాస్టార్ చిరంజీవికి పడవచ్చు. నువ్వు వాగిన వాగుడే. ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాం అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్గా నెత్తిన పెట్టుకుంటోంది ఎవరు అనేది ఆలోచిస్తే తెలుగు పీపుల్ కదా, తెలుగు జనాలు, తెలుగు ప్రజలు సినిమాని ఆదరిస్తారు. కాబట్టి ఏ సినిమా బాగున్నా భాష అది లేకుండా సినిమాని పిచ్చి పిచ్చిగా ఇష్టపడేది తెలుగు ప్రజలు. సో తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారంటే అది తెలుగు పీపుల్ ఏంటో తప్ప మన గొప్ప ఇండస్ట్రీ గొప్పే ఉంది. తమిళ హీరోని నాకేమో అందరూ ఖచ్చితంగా రాగానే అందరూ ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకైతే కానీ తెలుగు పీపుల్ మాత్రం ఏ సినిమా కార్తీదా లేకపోతే మలయాళం నుంచి బాయ్సా ఏ సినిమా నువ్వు దుల్కర్ ని ఎంకరేజ్ చేయాలా, ఇక్కడ విక్రమ్ ని ఎంకరేజ్ చేయాలా, కమల్ హాసన్ ని ఎంకరేజ్ చేస్తూనే రాలా, రజనీకాంత్ అక్కడ వాళ్ళు ఎలా నెత్తిన పెట్టుకోవాలా, నువ్వు నెత్తిన పెట్టుకోవాలా. మరి ఆ రేంజ్ లో వాళ్ళందరినీ మనం చేస్తున్నాం, మనల్ని మాత్రం వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఎప్పటి నుంచో తెలుసా తెలుగు వర్సెస్ తమిళ గొడవలు పెట్టేదే వీళ్ళు. ఆ పిచ్చవాగుడు వాగకుండా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు అది రేగుతుందా? మళ్ళీ రేగుతానే ఉంది. ఇప్పుడు నువ్వు కార్తీ చేత క్షమాపణ చెప్పించాల్సి వస్తుంది. నువ్వు అసలు ఏం చేసావు? ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు అసలు ప్రశంసించాలి. లడ్డు గురించి మనోళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చి హీరో అది చాలా సెన్సిటివ్ అన్నాడండి, ఆయన్ని చూసి నేర్చుకోండి అని చెప్పాల్సిన నువ్వు, నీకు అది అర్థం కాక, అది అర్థం చేసుకుంటే తెలివి లేక ఆయన చేత సారీ కోరావా? ఇప్పుడు హీరోస్ రెస్పాండ్ అవ్వమంటున్నారు మళ్ళీ, అదేందో నాకు అర్థం కావట్లేదు. తెలుగు హీరోల్ని మాట్లాడండి, లడ్డు గురించి మాట్లాడండి, ఇంత ఇష్యూ జరుగుతుంది కదా మాట్లాడండి అంటున్నారు. మాట్లాడినందుకు ఈయనకి చివాట్లు పడ్డాయి, మరి మాట్లాడలేనందుకు వీళ్ళకి చివాట్లు పడ్డాయి. అసలు మాట్లాడాలా వద్దనే డైలమాలో ఉన్నారు. దేనికి మాట్లాడాలమ్మా? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరైనా సరే ఎందుకు మాట్లాడాలి? నువ్వేదో పెట్టుకో అంటే మాట్లాడండి అంటే దాని అర్థం ఏంటి? నేను దీని గురించి పోరాడుతాను, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన. లడ్డు గురించి మాట్లాడండి అంటే దాని అర్థమే అది, నాకు సపోర్ట్ చేయండి అని. నీకు సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? అందరు కార్తీక్కి తిట్టాలా, ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా వెళ్ళాలా? అదే నీ ఉద్దేశం. నీకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, అలాగే దీని గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రకాష్ రాజ్ని, ఈ కార్తీలందరినీ వెలివేసేయండి, తమిళ ఇండస్ట్రీ హీరోలతో మీరు గొడవ పడండి, రేపటి రోజు కొట్టుకు చావండి, నేను బాగుంటా చూసుకుంటా. మన ఉద్దేశమే గొడవలు పెట్టడం. ఎప్పుడు చూడు గొడవలు 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 గొడవలు. ఒక్కసారన్నా ఒక దగ్గర జరిగే గొడవ నువ్వు సద్దు మనకిచ్చావంటే చరిత్రలో లేదు, ఇక మీదట కూడా ఎవడు చూడ్డు. నువ్వు గొడవ పడిపోతే నీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. వాళ్ళు కూడా రెచ్చిపోకుండా సైలెంట్గా ఉంటే నాగబాబు ఏదైనా ట్వీట్ పెట్టి రెచ్చగొడతాడు మళ్ళీ, పోండ్రా బాబు రోడ్డు మీద పడండి, అంత సైలెంట్గా ఉంటే ఎలా మరి అని. ఇలా ఉంటుంది పరిస్థితి. సరే, కన్క్లూజన్కి వచ్చే ముందు బద్రి వర్సెస్ నందా మళ్ళీ పడపోతా ఉందా? 30వ తారీఖు ఇప్పుడు ఆల్రెడీ చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు సమాధానం ప్రకాష్ రాజు. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ ట్వీట్ని ఎలాగ పెడితే పర్లేదు.
లేదు నా వల్ల కాదు, నేను ప్రతి గుడికి వెళ్ళి అంతెందుకు నవగ్రహాల మొత్తం తిరిగి గ్రహం కలిగి పూజలు చేస్తా అంటే నీ ఇష్టం అది, ఇంకెవడేం చేయలేడు దాన్ని. అంత హైలైట్ చేయకు, మత కలహాలు పెరుగుతాయి ఫ్యూచర్లో, కొట్టుకు చేస్తారు. ఇప్పుడు ఎవడైనా సరే జీసస్ ప్రేయర్ ఆయిల్ అని అంటాడు, ఏమంటారు నీ ఆయిల్ తొక్క అంటే వాడు తిరిగి మీ లడ్డూలో ఏముంది తొక్క పంది కొవ్వు తప్ప అంటాడు. ఇద్దరు కొట్టుకు చేస్తారు. వాళ్ళని చూసి వీడెనకాల 10 మంది, వాడెనకాల 10 మంది, వీడెనకాల 10 మంది, వాడెనకాల 10 మంది. ఇంకో పెద్ద బాబ్రీ మసీద్ గొడవ అవుతుంది, ఇంకో పెద్ద బైన్సా గొడవ అవుతుంది. దేనికి నువ్వు అంత హైలైట్ ఎందుకు చేస్తున్నావు దాన్ని? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే అది జరిగిందంటే నువ్వేం చేయాలంటే వీలైనంత వరకు డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు, డ్యామేజ్ లెవెల్స్ని పెంచుతున్నావు, అంటే ఉన్మాదిలా తయారవుతున్నావు, ఉన్మాదుల్ని తయారు చేస్తున్నావు. తప్పది, అదే కదా చెప్పింది. మీకు అది అర్థం అవ్వదు ఎంత చెప్పినా సరే. ఎప్పుడైనా సరే ఈవెన్ నాగబాబు కూడా ఎలక్షన్స్ ముందు ఇట్లా కత్తి పెట్టి హింసే మార్గం ఎవడు చెబితే వినడు అని వాడు పెట్టాడు పోస్ట్. అంటే వీళ్ళు ఏంటో ఒక రకంగా తయారవుతున్నారు మనుషులు. ఉన్మాదుల్లా తయారవడమే కాదు, ఉగ్రవాదుల్ని కూడా తయారు చేస్తున్నారు. చూద్దాం ఉన్న ఈ లడ్డు కాంట్రవర్సీ ఎప్పుడు ఆగుతుందో ఏంటో. ఆగదు, ఈయన గుడ్లు కడగడం ఆపితే అది ఆగుద్ది. ముందు ఆ దీక్ష విరమించండి. ఎందుకు వచ్చిన నిజంగా అనుకోని ఉంటే దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయకుండా జస్ట్ అట్లా మార్పు చేసి కొంచెం దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. బట్ ఎందుకు ఇంత అంటే లడ్డు ఈజ్ నాకు అర్థమైన దాని ప్రకారం మొత్తం. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత 3 నెలలు ఎలగబెట్టింది ఏమీ లేదు. ఎంత ఎలగబెట్టాలని చూసినా క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోతుంది. నన్ను ఎవడు పట్టించుకు చావట్లా. పోనీ ప్రతిపక్ష నేతలన్నా పిఠాపురంకి వచ్చారో నా గురించి ఏమైనా మాట్లాడతారని చూస్తే వాళ్ళు కూడా పట్టించుకు చావాలా. పిఠాపురంకి వచ్చిన జగన్ కూడా చంద్రబాబుని విమర్శించేయాలని ఈయన గురించి ఎందుకులైతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రతిపక్షములు నా గురించి మాట్లాడక, జనాలు నా గురించి మాట్లాడక, మరి నేను ఎందుకు ఏడవనా అనుకొని ఈ లడ్డు బలె దొరికిందని చెప్పేసి. అంటే ప్రజలకు సంబంధించి ఏదైనా సమస్య జరిగినా, గత ప్రభుత్వాలు అవకతవకలు జరిగినా కూర్చొని కాన్ఫరెన్స్ లో కూర్చొని పెద్దలందరూ కూర్చొని చర్చించుకొని ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ పరిష్కారం అందించాలి అనేది ఇలా చర్చించుకున్నారు కదా. అలాగే లడ్డూను కూడా హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ కాబట్టి ఎంతో పెద్ద సీన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఇలాంటి ఇమాజిన్ చేసుకొని ఫస్ట్ గానే కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళల్లో వాళ్ళే సద్దుమరిగించుకొని ఉంటే ఇప్పుడు తిరుమల లడ్డులో ఇలా జరిగింది కల్తీ అంటే మిగతా టెంపుల్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతారుగా, అవునా? కానీ వాళ్ళు ఎవరు ఇట్లా బయట పెట్టుకోలే. నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అనంతపద్మ స్వామి టెంపుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ట్రావెన్ కోర్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఒకసారి చూడండి రా మనది ఏమన్నా ఉందా, ఓకే పర్లేదులే కంట్రోల్ చేయండి. అంతేగాని మా లడ్డూలో కూడా ఇది బల్ల వచ్చిందని చెప్పరు వాళ్ళు. మనల్ని మనం డ్యామేజ్ చేసుకోవడం. నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఇక తిరుమలకు రాకండి, తిరుమల లడ్డు తినకండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సింపుల్ గా చెప్పాలంటే ఆయన చేసే ప్రక్షాళన ఇంకోలాగా వెళ్తుంది. నాకు అదే అనిపించింది. అనవసరంగా అంటే హిందూ మనోభావాలు దెబ్బతిని ఇంకా తిరుమల మీద ఇప్పటికే ఎంతో నెగిటివ్ ఉంది. ఇక మీదట ఎవరు తిరుమలకి వెళ్ళా లడ్డు కొనుక్కుంటూ వస్తున్నారు. అంత హైలైట్ చేస్తున్నావు నువ్వు. ఏదో వచ్చింది అయిపోయింది కూల్, దాన్ని వద్దే. ఇప్పుడు షాదాబ్ హోటల్లో అప్పుడెప్పుడో ఏదో వచ్చింది అని చెప్పి సీజ్ చేసామన్నారు. అది ఎప్పుడు కనుమరుగైందో కూడా మనకు తెలియదు. మళ్ళీ నడుస్తున్నాయి. నేనే తింటున్నాను. నిన్న మొన్న వెళ్ళి నేను హోటల్ ఏదో గొడవ వచ్చింది అన్నారు, సీజ్ చేసామన్నారు. ఇప్పుడు బాగా నడుస్తుంది. అంటే కొన్నాళ్ళు ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోకుండా పోతే వదిలేస్తారు. నువ్వు అదే పనిగా దాన్ని పీక్కుంటూ పెట్టి మొత్తం దేశమంతా తిరిగి మా లడ్డు నాశనమైంది, మా లడ్డు నాశనమైంది అని చెప్తున్నావు అందరికి. వద్దు, అదే ప్రకాష్ రాజ్ చెప్పింది నాకు అర్థం కాల ఇంకా. సో ఇప్పుడు ఆయన 30వ తారీఖు వస్తానంటే ఇవాళ ఎంత డేట్? 24. ఇంకా వారం రోజులు ఇంకా ఇప్పటిదాకా ఎంత డ్యామేజ్ అయిందో ఇంకెక్కడైనా సరే డ్యామేజ్ కాకుండా ఉంటే వెతికి మరి అక్కడ కూడా డ్యామేజ్ అమ్మయ్యా 100% చేసేసానికి కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన వచ్చినా ఒరిగేదేం లేదు. ఓకేనా, చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.